కఫం ఎందుకు వస్తుంది? కఫం ఎలా వస్తుంది? కఫం రావడానికి గల కారణాలేమిటి? వాటి లక్షణాలేమిటి? ఇప్పుడు మనం ఈ వీడియోలో వాటి గురించి చూద్దాం. కఫం అంటే ఊపిరితిత్తుల నుండి వచ్చే ఒక రకమైన శ్లేష్మం. ఇది ఊపిరితిత్తులలోని నాళాలను శుభ్రం చేయడంలో సహాయపడుతుంది. కఫం నీరు, శ్లేష్మం మరియు శ్వాసకోశంలోని ఇతర పదార్థాలతో కలిసి జిగురులాగా ఉంటుంది. కఫం యొక్క లక్షణాలు: దగ్గుతో కఫం ఊపిరితిత్తుల నుండి బయటకు వస్తూ బాధను కలిగిస్తుంది. కఫం ఊపిరితిత్తులలోని శ్వాసనాళాలను మూసివేయడం ద్వారా ఊపిరిపోయడంలో ఇబ్బంది కలిగిస్తుంది. కఫం ఊపిరితిత్తులలోని శ్వాసనాళాలను బ్లాక్ చేయడం వల్ల ఛాతీ నొప్పి కలిగిస్తుంది. కఫం గొంతును గీయడం ద్వారా గొంతు నొప్పి కలిగిస్తుంది. కఫం రావడానికి కారణాలు: వ్యాధులు. కఫం శ్వాసకోశ వ్యాధులైన దగ్గు, జలుబు, ఫ్లూ, బ్రోంకటైటిస్, న్యూమోనియా మరియు క్షయ వ్యాధుల ఒక సాధారణ లక్షణం. అలెర్జీలు కూడా కఫం రావడానికి కారణం కావచ్చు. ఈ అలెర్జీలు గాలిలోని ధూళి, పుప్పుడి లేదా జంతువుల తుప్పు వంటి వాటి వల్ల సంభవించవచ్చు. రసాయనాలు లేదా పదార్థాలకు గురి కావడం. కొన్ని రసాయనాలు లేదా పదార్థాలు కూడా కఫం రావడానికి కారణం కావచ్చు. ధూమపానం, పొగ లేదా కెమికల్స్లో ఉండవచ్చు. గర్భధారణ సమయంలో కఫం రావడం సాధారణం. అలాగే వయస్సు పెరిగే కొద్దీ కఫం రావడం సాధారణం. వాతావరణ మార్పులు, చల్లని వాతావరణం లేదా పొడి వాతావరణం కఫం ఏర్పడటానికి కారణాలవుతాయి. కొన్ని రకాల మందులు వాడకం. యాంటీబయాటిక్స్, యాంటీ డిప్రెసెంట్స్ మరియు క్యాన్సర్ చికిత్సకు వాడే మందులు కఫం రావడానికి కారణమవుతాయి. కొన్ని ఆహారాలు మరియు పానీయాలు, చాక్లెట్, కాఫీ మరియు ఆల్కహాల్ వంటివి కఫం ఏర్పడటానికి కారణమవుతాయి. కఫం రంగు మరియు దాంతో కలిసి వచ్చే ఇతర లక్షణాల ఆధారంగా దాని కారణాన్ని నిర్ధారించవచ్చు. శ్లేష్మం లేదా రక్తంతో కూడిన కఫం శ్వాసకోశ వ్యాధిని సూచిస్తుంది. నీటి లాంటి కఫం అలెర్జీ లేదా రసాయనానికి గురి కావటాన్ని సూచిస్తుంది. కఫం తగ్గించడానికి మార్గాలు చూద్దాం. పుష్కలంగా చాలా ఎక్కువగా ద్రవాలు తాగాలి. ఉప్పు నీటితో గొంతుని పుక్కిలించాలన్నమాట. తర్వాత అలాగే మందులు తీసుకోవాలి. ధన్యవాదాలు.